హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ పెన్షన్లందరికీ ఒక తాజా అప్డేట్ న్యూస్ అంది. సో, ఆ వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా మీరే పొందగలుగుతారు. ఇక ఆలస్యం చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే పెన్షనర్లకు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన సమాచారాన్ని సులువుగా నోట్ చేసి పెట్టుకోవాలి అండి. సో, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా మనమైతే నోట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా పెన్షనర్లు ఇన్కమ్ ట్యాక్స్ సమాచారం కోసం పెన్షన్ డ్రా సమాచారం ప్రతి నెల కూడా జారీ చేస్తున్న పేసిప్స్ ఆధారంగా ఒక నోట్బుక్లో కానీ ఆ విధంగా అయితే రాసి పెట్టుకుంటే ట్రెజరీ వారు ఇచ్చే ఫామ్ 16లో అంకెలు వరుసగా సరిగా మనకు సరిగా అర్థం కాకపోయినా లేదా రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మనం ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వడానికి అయితే వీలుంటుందండి. సో, మన దగ్గర ఒక రికార్డ్ అనేది ఉంటే మెయింటైన్ చేస్తే మంచిది. సో, దీనికి సంబంధించి ఒక మోడల్ ప్రొఫార్మా అయితే ఇది మనకు 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాబట్టి ఇప్పటి నుంచే ప్రారంభిస్తే ఈ ప్రాసెస్ అనేది బాగుంటుందండి. సో, మీకు నచ్చిన విధంగా అయితే మీరైతే రాసి పెట్టుకొని మీ దగ్గర ఒక డేటా అనేది ఉంచుకున్నట్లయితే ఇన్కమ్ ఐటీ ఫైల్ చేసేటప్పుడు రేపొద్దున మీకైతే అది యూజ్ అవుతుంది. దీనికంటే ముందు సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న పెన్షన్ వివరాలను కూడా మీరు కొద్దిగా వాటిని కూడా డేటాను చెక్ చేసుకొని అవి కూడా కొద్దిగా రాసి పెట్టుకున్నారంటే ఇంకా మరింత యూస్ఫుల్ అవుతుంది. ఆ తర్వాత ఈ సంవత్సరం వివరాలు కూడా నోట్ చేసుకుంటే ఇప్పటి నుంచి ఇక మొదలయ్యేవన్నీ కూడా నోట్ చేసుకోవచ్చు. సో, మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా మన దగ్గర ఒక రికార్డు ఉంచుకున్న పెన్షనర్లు కానీ, సర్వీస్ పెన్షనర్లు కానీ, ఫ్యామిలీ పెన్షనర్స్ ఎవరైనా సరే అండి. సో, ఒక రికార్డు రూపంలో రాసి పెట్టుకుంటే గనక మీకంటూ ఒక క్లారిటీ అయితే వస్తుంది రేపు ఐటీ రిటర్న్ చేసేటప్పుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.